వెళ్ళాడండి. అప్పుడు అక్కడక్కడ కొక్కిలేరులు ఉన్నాయంట, మాకైతే వాళ్ళు వస్తారని తెలియదు. కొక్కిలేరు ఉన్నట్టుకు భయం వేసి సరే యాన్ పెట్టుకుని కొంచెం సామాను తీసుకుందాంలేని యాన్ పెట్టుకున్నాం. ఆ యాన్లో కొంచెం సామాను కొద్దిగా వేసేటప్పటికే వచ్చేసారు. ఎదర వేసుకుంటున్నాం, వెనకాల మొత్తం కొట్టేశారు. అప్పటికి వెనకాలకి వెళ్ళి కొంచెం ఆగండి అయ్యా సామాను వేసుకుంటున్నాం అన్నా కానీ ఆగల. ఇక భయపడిపోయి ఇక మొన్న సామాను వరకు తీసుకెళ్లిపోయి ఇంకా కొంత ఇంట్లోనే ఉంది. 2 పిల్లలండి, 2 ఇల్లులు మాయి. 2 పిల్లలు సామాను పిల్లలు తల్లులు అందరం ఆగమైపోయి ఊరికొకరిని చెట్టుకొకరిని పట్టుకొకరిని చేశారు. నేనైతే ఇప్పుడు బయటే వండుకొని తింటున్నాను. చెట్టు కూడా లేకుండా చేశారు వాకిట్లో. అది మనం మాట్లాడే అంత ఇది కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి. అంత అడావుడిగా వచ్చేసి గందరగోళం చేసేసారండి. ఇంకా కొంచెం చేపట్లో అయితే మాకు ఆ ఆర్డర్ కూడా వచ్చిద్దని చెప్పినా వినిపించుకోలేదండి. ఫోన్లో చూపిస్తున్నా కానీ మాకు చదువు రాదు, మేము అనేది చూడలేదండి. కొట్టేళ్ళదాకా వాళ్ళు నిద్రపోలేదండి. మొత్తం శుభ్రంగా ధ్వంసం చేసేసారండి. మేము తక్కువలో కొనుక్కున్నాం అని చెప్తున్నారండి, అన్ని ఒట్టిదేనండి. మేము ఆ రోజు గవర్నమెంట్ ఏ యాల్వి ఉందో ఆ యాల్వి ప్రకారం కొనుక్కున్నామండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము కొనుక్కొని 26 సంవత్సరాలు 2001లోనే మాకు రిజిస్ట్రేషన్ అయింది. మరి ఆ రోజే వచ్చి మాకు ఇలా ఉంది అదే అని చెప్తే మేము ఆ తోటి అలా ఆగిపోయేవాళ్ళం కదా. వీళ్ళ కాడి కోడళ్ళ మెళ్ళలో ఈ మాయి మొత్తం తీసేసుకొని ఇల్లులు కట్టుకొని చేసిన తర్వాత 10 సంవత్సరాలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మొత్తం కొట్టేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి?